గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గురుగారు, ఇవాళ ఇప్పుడు పిల్లలకి ఏదైనా ప్రామాణికంగా చెప్తే తప్పకుండా తీసుకుంటారు గురుగారు. అన్ని నో అని ఏం చెప్పారు, కానీ వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలాగా మనం మాట్లాడగలగాలి, కన్విన్స్. వాళ్ళకి అన్ని క్వశ్చన్లే, ఆ క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ మీట్ చేసాం అనుకోండి, నిజానికి పెద్దవాళ్ళకన్నా వాళ్ళే సరిగ్గా పాటిస్తారు. అది ఇప్పుడు పుట్టిన పిల్లలైనా ఇప్పుడు జనరేషన్ కావాల్సింది అదే. మీరు పూర్వకాలంలో తీసుకుంటే ఇప్పటికీ మన వయసు వచ్చినటువంటి వాళ్ళకి కూడా గ్రామ దేవతల గురించి అయినా, ఈ పూనకాల గురించి అయినా, ఆత్మల గురించి అయినా, దేని గురించి అయినా పూర్తి అవగాహన లేకపోవడం గల కారణం ఏంటి? మన చిన్న వయసులో మనకి చెప్పలేదు, తెలియలేదు. ఇప్పుడు కొత్తగా చెప్తే విడ్డూరంగా ఉంది. ఇప్పుడు రేపు భావితరాలు చెప్తే ఇదంతా ట్రాష్. ఇప్పుడు ఏ టెక్నాలజీ దాని మీద పడిపోతారు తప్ప ఇవన్నీ తెలియదు. అందుకని ఎప్పటికైనా మన పురాతనమే అల్టిమేటం, అందులో డౌట్ ఏం లేదు. అదే గురుగారు, మనం ఇంట్లో పూజ చేసుకున్నాక లేకపోతే దేవాలయాల్లో అయినా సరే ప్రసాదం పెడతాము, దాన్ని నైవేద్యంగా ఇస్తామా, ప్రసాదం తిండమ్మా అంటారు. ఆరతదంతా అయిపోయాక అమ్మ నైవేద్యం తీసుకోండి అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి గురుగారు? ఆ ప్రసాదం నైవేద్యం ఎట్లా మారుతుంది? అమ్మమ్మ, ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అంటే ఇది తల్లి. అది గృహంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. ఉదాహరణకు మీరు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, ఉదయం మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు వంట అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వంట చేశారు, మధ్యాహ్నం భోజనం చేసే టైంకి దాన్ని ఏమంటున్నారు మీరు? భోజనం. అదేమిటండి, వంట ఏం తెచ్చావు అనొచ్చు కదా. సరే, రాత్రి అయిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి 8 గంటలకి ఎప్పుడో ఏదో ప్రిపేర్ చేసుకుంటారు. ఏం ప్రిపేర్ చేసుకుంటారు? రాత్రి వంట. దానికి ఏదో పేరు. ప్రిపరేషన్ ముందు మీరు మాట్లాడే భాష వంట, అయిపోయిన తర్వాత డిన్నర్, అది ఇంగ్లీష్ లో ఏదో పెట్టాం, రాత్రి భోజనం, అల్పాహారం ఏదో పెట్టుకున్నాం కదా. ఇవన్నీ ఎవరు సిద్ధం చేశారు? మనమే, అవునా కదా. అందుకని భగవత్ సంకల్పానికి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రశ్న మీరు అడిగారు. ప్రేక్షకులకి చాలా సందర్భాల్లో నైవేద్యం అంటే ఏంటో తెలియదు, ప్రసాదం అంటే ఏంటో తెలియదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, ప్రసాదం పెట్టేశానండి, ఆ తర్వాత నైవేద్యం పెట్టేశానండి అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు నువ్వు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళావని అని అనుకుందాం. ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు నీ ఎందు ప్రీతికరమైనటువంటి ఇది ఏదైనా ఒక పదార్థాన్ని సిద్ధం చేసుకుని ఒక దేవాలయానికి వెళ్తావు. ఈ సిద్ధం చేసేటప్పుడు నీ మనసు నిండా అతీతమైనటువంటి భక్తి పుడుతుంది. అదే నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తింటాక ఉండాలంటే భక్తితో చేయవు, ఇష్టంతో చేస్తాం. ఇది భక్తితో చేస్తాం. భక్తితో ఎప్పుడైతే చేస్తున్నామో ఈ దేహానికి అనుసంధానమైనది కాబట్టి దీనిని నివేదనగా కొలుస్తారు. ఆ అద్భుతమైనటువంటి నివేదన నువ్వు అక్కడ పెట్టినప్పుడు అది ప్రసాదంగా ఎలా మారుతుందిరా? 10 మందికి పంచితేనే ప్రసాదం అవుద్ది, నువ్వు ఒక్కడో తినేస్తే అవదు. అందుకని 10 మందికి పంచేటువంటి తత్వం ఇందులోంచి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందిరా అని అడిగితే, ఉదాహరణ మీకు తెలుసుని ఏదో ఒక నైవేద్యం పేరు చెప్పండి, ఏదైనా పర్లేదు. చక్కెర పొంగలి. అది మీకు ఇష్టమా? సరే, ఈ చక్కెర పొంగలో వాడేటువంటి పదార్థాలు మీ యందు మీరే సిద్ధం చేశారు. పాత్ర మీరు తయారు చేయాల. పాత్ర సిద్ధం చేయడానికి కావాల్సినటువంటి అగ్ని స్వరూపుని మీరు పుట్టించలేదు. అది కావటానికి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని మీరు తయారు చేయలేదు, మీరు తవ్వలేదు. తర్వాత పాలను మీరు సిద్ధం చేయలేదు, దాంట్లో కావాల్సినటువంటి చక్కెరను మీరు సిద్ధం చేయాల, కొబ్బరి ముక్కలు మీరు సిద్ధం చేయాల. కానీ సర్వాధికారాలు మీకున్నాయి. ఎందుకని? దైవానుగ్రహం అక్కడ మీకు ఉంది కాబట్టి ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారు. కాబట్టి మీ చేతుల ద్వారా వండించినటువంటి ఆ నివేదనని అక్కడ భగవత్ సంకల్పం చేరే వరకు నివేదనే దాని పేరు. ఆ తర్వాత నైవేద్యం. ఎందుకనంటే భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడతాడు. ఎలా పెడతాడంటే, ఒరే ఇప్పుడు నీవు పులిహార చేయాలని అనుకున్నావు, చక్కెర పొంగల్ చేయాలనుకున్నావు, దానిలో వాడేటువంటి ఏ ద్రవ్యము నువ్వు పండించలేదు కదరా, నీకెందుకు కదా సర్వాధికారులు, ఇది నా ప్రసాదం, ఇది నా నైవేద్యం, ఇది నేనే తినాలి అని చెప్పి నువ్వెందుకు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే అక్కడ చెప్పినటువంటి పరమార్థం ఎంత అద్భుతంగా ఉంటుందంటే తల్లి, గుడిలోకి వెళ్ళిన తర్వాత భగవత్ సంకల్పానికి అక్కడ సమర్పించినటువంటి నివేదనను మహానైవేద్యంగా మార్చి భగవంతుడికి మంత్రాన్ని అనుసంధానం చేసి భూత ప్రేత పిశాచాలు అక్కడికి రాకుండా చేసి ఘంటానాదం పలికించి హారతి ఇచ్చి భగవంతుడికి అర్పిస్తారు. ఆ అర్పించే లోపు ఎంగిలి పడటానికి ప్రయత్నిస్తుంటే ఉగ్రభూతాలు, అప్పుడు కొడతారు గంట. అయిపోయిన తర్వాత భగవంతుడు చూపించిన నైవేద్యాన్ని బయటికి తీసుకొచ్చి 10 మందికి పంచుతారు. ఇప్పుడు నైవేద్యం ప్రసాదం అయింది. ఎలా అయిందిరా అని అడిగితే, సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి, ఉదాహరణకు చింతపండు కానీ, దాంట్లో వేసేటువంటి ఏదైనా ద్రవ్యాలు కానీ, రైస్ కానీ, నీళ్లు కానీ ఏది నువ్వు పండించలేదు కదరా. ఎంత ప్రకృతి ధర్మంలో పరమాత్మ స్వరూపం ఉంది కదా, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం నీలో ఉన్నటువంటి ఆత్మతోటి అనుసంధానం అయ్యి ఒక నివేదనగా తయారైంది. దీనిని నువ్వు భక్తితో ప్రేమించి పంచభూతాలకి నివేదన చూపించి సమస్త గణనాలకి కూడా మంత్రోచ్చారణ చేసి
మహా నమస్కారం చేసి మహా నివేదన చేసి 10 మందికి నువ్వు పంచుతున్నావు. అందుకని నీది కానిది దాని మీద నీకు హక్కు లేదు. అందుకని ఎప్పుడైతే మహా నివేదనను ప్రసాదంగా స్వీకరిస్తున్నావంటే ఎదుటివాడి చేతిలో నువ్వు పెట్టగలగాలి. చేతిలో పెట్టగలిగి అవతలోడు ఆస్వాదించగలిగినప్పుడు, దానిని వాడు తిన్నప్పుడు, ప్రసాదం ఎప్పుడు తిన్నా కానీ రుచిస్తుంది. కారణం ఏమై ఉంటుంది? అవును గురుగారు. ఎక్కడైనా మీరు దేవాలయాలు అబ్బాయి ఎంత బాగుందో ప్రసాదం అంటావు, ఎందుకని అంటారు? మంచి ఇంగువ బాగా వేస్తారనా, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం కదా. ఏమో గురుగారు, పులిహోరాలు కూడా అవి కూడా కొన్ని నైవేద్యాలు మనం ఆలయాల్లో తింటేనే, లేదంటే ఆ ప్రత్యేక రోజులో ఆ ప్రత్యేక నైవేద్యంగా చేసిన రోజే అది రుచి. వాస్తవిక ధర్మం అది కాదు, గుర్తుపెట్టుకోండి. దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతత అవుతుంది. మొట్టమొదటిది కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతమైందో మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా మారుతుంది. ఎప్పుడైతే తేలికపాటి శ్వాస అయిందో అక్కడ నీకు ఏ ప్రసాదం పెట్టినా కానీ ఆస్వాదించడం ప్రారంభమవుతుంది. దేవాలయం బయట నీ శ్వాస బరువుగా ఉంటుంది. అందుకని దేవాలయం లోపల కుండలిని శక్తి జాగృతం ఉంటుంది కాబట్టి అందరూ భక్తి ప్రవర్తనలతోటే కలిగి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి శ్వాస తేలికపాటిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చిన ఏ ప్రసాదమైనా నీ దేహం అణువణువు రుచించగలుగుతుంది. అందుకని అది రుచించినట్టుగా నీకు బాగా కలుగుతుంది. వాస్తవిక ధర్మం. అదే రుచించిన ప్రసాదం 4 పొట్లాలు ఇంటికి తెచ్చుకుని ఒకటే తినగలుగుతారు, మిగిలిన పక్కన పెట్టేస్తారు. ఎందుకనంటే ఇక్కడ బరువైన శ్వాసతో తింటాం, అక్కడ తేలికపాటి శ్వాసతో తింటాం. అందుకని ఆ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అక్కడ తీసుకున్నటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో 10 మందికి చేతి ద్వారా నువ్వు పంచగలిగినప్పుడు, అది తింటున్నప్పుడు నీ శ్వాస తేలిగ్గా ఉంటుంది. కాబట్టి నువ్వు వదిలినటువంటి శ్వాస, ఇది పండించినటువంటి రైతు ఎక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నాడో వాడి యొక్క కష్టాలన్నీ కూడా సర్వదారిద్ర్యాలు పోతాయి. అది ప్రసాదం అంటే. అందుకని ఇంటయందు చేసినటువంటి నివేదనను భగవత్ సంకల్పంతో పెట్టిన తర్వాత నైవేద్యంగా మారి ఆ తర్వాత 10 మంది యొక్క శ్రేయస్సు కోరం ఒక 10 మంది తినాలని నువ్వు పెట్టినప్పుడు వారు వదిలినటువంటి తేలికపాటి శ్వాస ఇది పండించినటువంటి రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ శ్వాస అక్కడ దాకా చేరుకుంటుంది. అందుకని గుళ్ళోకి వచ్చి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళోకి వచ్చి, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వచ్చి ఆ ప్రసాదం తీసుకుని వేసుకున్నప్పుడు నువ్వు నవిలి మింగి వదిలినటువంటి శ్వాస ఇది ఏ మహానుభావుడు తయారు చేశాడో, నేను తయారు చేయాల, కానీ ప్రసాదం ఎంత బాగుందని ఆస్వాదించని చూసారా. ఈ మహాపుణ్యంతో వచ్చేటువంటి శ్వాస పండించిన రైతుకు తగులుతుంది. అంటే అంతవరకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంది భగవత్ సంకల్పంలో. అందుకని ఎదుటివాడిని నువ్వు తెలియకుండా ప్రాణదానం చేయగలిగావు కాబట్టి ప్రసాదం అయింది. నువ్వు వెళ్ళి బతికించలేదు వాడిని, పాప ఏ కష్టాల్లో ఉన్నాడు, అప్పుల పాలు అయిపోయాడు అనుకోకుండా అతను పండించింది ప్రసాదంగా నైవేద్యంగా మారి ఇక్కడికి వచ్చి నువ్వు తిన్న తర్వాత ఈ శ్వాస అక్కడ దాకా తగిలేటప్పటికి అతనికి అనుకూలంగా ఏదో కలిసి వచ్చింది. నిజమేనండి, నేను ఆ గుళ్ళో బియ్యం ఇచ్చానండి, ఎంతో కష్టపడి పండించాను, ఫలానా దేవాలయానికి ఇచ్చాను, అది ప్రసాదంగా మారి 10 మందికి ఆహారంగా మారి వారి వదిలిన తేలికపాటి శ్వాస నువ్వు పడ్డ కష్టాల్లో చేయూతనైంది, నీకు తెలియకుండా నిన్ను బ్రతికించగలిగింది. అది పేరు ప్రసాదం. అంతే తప్ప మనం చేసి గిన్నెలో పెట్టేది ప్రసాదం అవ్వదు. అది ఒక జీవుడిని బ్రతికించగలిగేది ప్రసాదం. భగవంతుడికి ఉగ్రభూతాలకు ముందు మనం చేసేదంత నివేదన, అక్కడ పెట్టిన తర్వాత మహానైవేద్యంగా మారు. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.